వ్యూస్. మన బాహుబలి సినిమాలో ఈ వ్యూహాలు అన్నప్పుడు యుద్ధానికి సంబంధించి ఓ పక్క రానా, ఓ పక్క వచ్చేసి మన ప్రభాస్, మరో పక్క బిజ్జలైన అతని పేరు అదేలే బిజ్జలుడు, ఎవరు పేరు మర్చిపోయిన అబ్బా, నాజర్, మరి తర్వాత శివగామి రాజమాత అండ్ మోరోవర్ కట్టప్ప, ఇలా రకరకాల వ్యూహాలు. ఈ మధ్యకాలంలో ఏ వ్యూహం అయినా సరే బాహుబలిని అందరు గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో త్రిశూల వ్యూహం. ఏంటి త్రిశూల వ్యూహం? నార్మల్గా అయితే 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, లేదు అష్టదిగ్బంధనం అన్నప్పుడు, అష్టదిక్కులు అన్నప్పుడు మధ్యలో వచ్చేసి ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి, ఈశాన్యం యాడ్ అవుతాయి. సో ఇవన్నీ కాబట్టి త్రిశూల వ్యూహం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఖచ్చితంగా మేము ఓట్లు వేస్తామండి, వేసి తీరుతామంతే అన్నోళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది పాలకైనా ఉంటారు, కేసీఆర్కైనా ఉంటారు. సో వాళ్ళు ఇక వ్యూహంలోకి లెక్క లేదు. వాళ్ళు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డికి దట్ మీన్స్ వైసీపీ ఖచ్చితంగా ఓటేసే వాళ్ళు ఉన్నారు. 600 వాళ్ళ కుటుంబాలు నాశనమైన, వాళ్ళ ఊరు మొత్తం ధ్వంసమైన, ఏదైనా జగన్గా మేము ఓటేస్తాం అంతే, ఇంకెవరికి వెయ్యం అన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు జగన్ వెనకాల ఉంటారనుకోండి, ఓకేనా? అంటే ఒక కంచుకోటలాగా అన్నట్టు అనుకోవచ్చు. సో ఆ దిక్కు సైడ్ నుంచి ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక మిగతా 3 దిక్కులు అంటే, ఈ 3 అన్నప్పుడు 3 అన్నప్పుడు 3 అన్నట్టు, త్రిశూల్ అన్నప్పుడు 3 సైడ్ నుంచి అన్నట్టు అది. సో అటు ఇటు అటు ముందు నుంచి అన్నట్టు. ఇలా చూసుకుంటూ ఉంటే ఈ త్రిశూల వ్యూహం ఏంటి? బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పొత్తులో భాగంగా అడుగులు వేస్తున్నాయి. క్లారిటీ ఇచ్చేస్తారు ఈరోజు. పవన్ కళ్యాణ్ చెప్పినా, చంద్రబాబు చెప్పినా, బీజేపీ చెప్పినా క్లారిటీ ఇచ్చేశారు. ఏంటి త్రిశూల వ్యూహం? ఫస్ట్ థింగ్, వికసిత భారత్. భారతదేశం కోసం మోదీ సారథ్యంలో ముందుకు వెళ్ళటం కోసం ఎన్డీఏలో భాగమయ్యామని వీళ్ళు చెప్పడం కానీ, బీజేపీ వాళ్ళకి సంవత్సరాలు చెప్పుకుంటుంది కూడా మోడీ ఆధ్వర్యంలో దేశంలో ఈసారి ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు గెలుపొందాలని వాళ్ళు కానీ, ఇలా చెప్పుకుంటూ ఈ 2014 నుంచి 2024 వరకు మోడీ మొత్తం ఏం సాధించాడు, ప్రపంచమంతా కరోనా సమయంలో ఎలా వెలువల్లాడింది, బట్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా సేఫ్ జోన్లోకి వెళ్ళున్నారు, ప్రపంచమంతా మరణాలు నమోదైన, మన దగ్గర కూడా మరణాలు నమోదయ్యాయి, కానీ వ్యాక్సిన్ల రూపేణ ప్రపంచ దేశంలో మనం ఎలా సహాయపడ్డామేంటి, లైక్ ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే గ్రోత్ ఇంజన్, ఎలా మనం ముందుకు ఎదుగుతూ ఉన్నాము, ఫైనాన్షియల్గా ఎలా స్టేబుల్గా ఉన్నాము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అయింది, ఎయిర్పోర్ట్లు, తర్వాత వచ్చేసి కార్గోలు, ఇలా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మోదీ సాధి ఘనత అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తారు. అది వికసిత భారత్. నెక్స్ట్ వికసిత ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చేసి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకం. చంద్రబాబు నాయుడు అనేటువంటి సమయంలో 1996 నుంచి 2004 వరకు కానీ, 2014 నుంచి 2019 వరకు కానీ ఆంధ్రప్రదేశ్లో సాధించినటువంటి ప్రగతి ఏంటి? ఆల్వేస్ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ముందు వరుసలో ఉంది, డెవలప్మెంట్లో కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్లో కావచ్చు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏమి చెప్పాలి ఆకర్షించే విషయంలో కావచ్చు, వీటన్నింటిలో అట్ ది సేమ్ టైం చదువు విషయంలో కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కానీ, ఆసుపత్రుల విషయంలో కానీ, ఇలా మొత్తం కూడా డెవలప్మెంట్ అంటే చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అండ్ అన్నిటికి మించి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్. ఈ రోజు కాకుండా ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఎలా చేస్తాడు అతను? ఒకనాడు ఐఎస్బి కానీ, హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, జీనోమ్ వ్యాలీ కానీ, ఇలా చెప్పుకుంటే శ్రీ సిటీ కానీ, అండ్ వైజాగ్లో వచ్చేసి కొన్ని కంపెనీలు, ఇలా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వికసిత ఆంధ్రప్రదేశ్, దీనికి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఎలా హెల్ప్ అవుతాడు అండ్ మోరోవర్ ఆయన గతంలో ఏం సాధించాడు ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ. నెక్స్ట్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. వికసిత భారత్ బీజేపీ, వికసిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇది జనసేన. సో మా జనసేన పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తుంది ఏంటిది? ఈ వైసీపీ ఇంటికి పంపిస్తా, జగన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతా లేదా జైలుకి పంపిస్తా, వైసీపీకి అధికారంలో కూడా రానివ్వను ఛాలెంజ్ అంటూ గట్టిగా మాట్లాడుతూ, ముందు టీడీపీ ఎన్డీఏలో భాగంగా ప్రజెంట్ లేకపోయినా, టీడీపీతో పొత్తును ప్రకటించిన, ఎన్డీఏలో భాగంగా నేను ఉన్నానని చెప్తూ, బీజేపీ మాతో కలిసి వచ్చిన నమ్మకం నాకుందంటూ మొదటి నుంచి అలాగే ఉండి మొత్తానికి అనుకున్నది సాధించాడు పవన్ కళ్యాణ్. మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అదే విషయాన్ని. మాట అంటే ఇది, నిలబెట్టుకోవటం అంటే ఇది సాధించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఇప్పుడు విషయం ఏంటి? ఇక వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, త్రిశూల వ్యూహం. ఈ త్రిశూల వ్యూహంలో జగన్ రెడ్డి కానీ, వైసీపీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ గిలగిలలాడడం అయితే గ్యారంటీ. వీళ్ళేమో సిద్ధం అంటున్నారు వైసీపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ యుద్ధం అంటూ ఉన్నాడు. ఈ యుద్ధంలో ఈ త్రిశూల వ్యూహం దెబ్బకి వైసీపీ గిలగిలలాడటం అయితే గ్యారంటీ.
ప్రాణాలు పోవటం అన్నవాడు ఇక్కడ యూజ్ చేయకూడదు. బట్ ఇక్కడ ప్రాణాలు పోవటం అంటే ఏంటంటే ఈ యుద్ధంలో రాజకీయంగా ఓడిపోవటం అన్నట్టు. ఓకేనా, మనుషులు కాదు. సో అది ఇక ఈ యుద్ధంలో వైసీపీ గిలగిలలాడి విజయ అవకాశాలను కోల్పోయి ఓటమి చెంది ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న కొంతమంది అయితే, ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మేము పోటీ చేయమయ్యే బాబు అంటున్నారు మరికొంతమంది అట. రానున్న రోజుల్లో అసలు వైసీపీ తరఫున పోటీ చేసే వాళ్ళు ఉంటారా, ఉండరా, లేదంటే వేరే పార్టీలో జాయిన్ అవుతారా, ఇవన్నీ కూడా ఊహించిన విధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పాపం అల్లల్లాడిపోతున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు బీజేపీకి అవునన్నా కాదన్నా వాళ్ళు అడిగిన అడగకపోయినా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు ప్రతి దానిలో కూడా. జనరల్గా బయట కొంతమంది అనేది ఏంటంటే ఫండింగ్ కూడా ఈయన ఉన్నాడే బాబు చాలా విషయాలు అని చెప్పేసి అంటారు. అది నిజం అవుతా నాకు తెలియదు. ఓకే, సో ఫైనల్ ఇప్పుడు ఏంటి, పాపం సీరియస్లీ ఈ వర్డ్ మాత్రం మనస్ఫూర్తిగా అంటున్నాను, పాపం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆయనని ఓ రేంజ్లో ఇప్పటిదాకా వాడుకున్నారు. పేరుకే వైసీపీ ఉంది ఏపీలో, కానీ బీజేపీ వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఏపీలో వచ్చేసి ఏ కాంట్రాక్ట్ ఎవరికి ఏంటి చిన్న అంటే వదిలేసేయండి, అది వైసీపీ వాళ్ళే. పెద్ద పెద్దవి అదాని రాజ్యసభ పిరమల నత్వానియో సత్వాని ఎవరో ముఖేష్ అంబానీ చెప్పిన వాళ్ళకి ఇలా చెప్పుకుంటూ పోతే రాజ్యసభలో ప్రతి బిల్లుకి వీళ్ళకి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా అడగకుండా కూడా వాళ్ళు ఏది అడిగితే దానికి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు బీజేపీ వాళ్ళు. చివరికి ఏమైంది, రాజకీయం అన్నాకేంటి, వాడుకోవటం అన్నట్టుగా ఇదిగో ఈ బీజేపీలు చూపించారు జగన్కి. ఇక ఇప్పుడు జగన్ బీజేపీ మీద గట్టిగా నోరెత్తి మాట్లాడగలడా, మోడీ మీద గట్టిగా నోరెత్తి మాట్లాడగలడా? మరి బీజేపీ వాళ్ళే కదా. రేపు రోజు ఏపీలో ప్రచారానికి వస్తే మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే స్టేజ్ మీద ఉంటారండి. అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమని నోరెత్తుతాడు, బీజేపీ మనల్ని మోసం చేసింది, మోదీ మనల్ని మోసం చేశాడు అనగలడా? ఎందుకు, ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమేమి అంశాలు టచ్ చేసాడు మొత్తం బయట పెడతారు. కేసులకు సంబంధించి ఒకవేళ డిస్కస్ చేసి ఉంటే అవన్నీ బయట పెడతారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దు అవ్వచ్చు. ఈలోపు ఈ కోడికత్తి కేసు అల్లడం మొన్న అదే ఆ కుర్రోడు బెయిల్ మీద వచ్చాడు కదా, వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఆ కేసు సంబంధించి ఏదైనా జరగవచ్చు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి లోపల వేయచ్చు. దానికి సంబంధించి మరి సిబిఐలు ఏం ట్విస్ట్ ఇస్తారంటే చూడాలి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు కుదుర్చుకున్న పొత్తులో భాగంగా 24 ఎమ్మెల్యేలేమో వీళ్ళు ఎవరు జనసేన, 6 బీజేపీ, అప్పుడు ఎన్ని 30, తర్వాత 8 వచ్చేసి లోక్సభ స్థానాలు అనుకున్నాం. ఇందులో 3 వచ్చేసి జనసేన, 5 వచ్చేసి బీజేపీ అనుకున్నాం కదా. ఇందులో 2 వచ్చేసి జనసేన, 6 వచ్చేసి బీజేపీ అని అంటూ ఉన్నారు. అక్కడ కూడా పాపం త్యాగం చేస్తారు మన పవన్ కళ్యాణ్, ఎందుకంటే వైసీపీని ఇంటికి పంపాలని చెప్పేసి. ఇటువంటి మూమెంట్లో బీజేపీ తరఫున ఐదర్ వైఎస్ వివేకానంద గారి కూతురు సునీత కానీ, వివేకానంద గారి యొక్క భార్య, ఆమె పేరు నాకు గుర్తులేదండి, ఆమె పెద్ద ఆమె, సో ఆమె కానీ వీళ్ళిద్దరు ఎవరైనా సరే పోటీ చేసి అంటున్నారు. వాళ్ళు కానీ కడప ఎంపీ సీట్ కానీ కంటెస్ట్ చేశారంటే సామే ఇక పులివెందులలో జగన్ ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక ఎంపీసీ ఒక లోక్సభ సెగ్మెంట్ కింద ఒక 6-7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. ఎఫెక్ట్ మొత్తం పడుతుంది. నిజంగా అసలైనటువంటి వ్యూహం అంటే ఇదిగో ఇదే. ఇక వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా ఏదైనా మంచి చేసో చెప్పుకుందామంటే బటన్ నొక్కే డబ్బులు వేసా తప్ప ఏమీలే. ఎక్కడే ఉన్నాయి అధ్వానంగా రోడ్లు, ప్రాజెక్టులు ఆగిపోయి. ఇంకెందుకులే స్వామి, మిగతా విషయం రేపు మాట్లాడదాం.